తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మత్స్యకారుల మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 14 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ 11 ఏళ్లు పరిపాలించింది. ఈ 11 ఏళ్ల కాలంలో మత్స్యకారులకు చేప పిల్లలు ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని దాన్ని మూసేయడానికి, ఆ చేప పిల్లలకి పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నది. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ని, రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మీరు ఎత్తేస్తే మత్స్యకారులు ఈ ప్రభుత్వంలో ఈ గవర్నమెంట్ ని పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గంలో ఉన్న పెద్ద సంఖ్యలో ఉన్న మత్స్యకారులు మీ ప్రభుత్వాన్ని కూడా, మీ గవర్నమెంట్ కూడా ఎత్తేస్తారు. ఇది మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం రేవంత్ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు మత్స్యశాఖకు మంత్రి పదవిని కేటాయించలేదు. మత్స్యశాఖకు మంత్రి పదవిని కేటాయించకుండా ముఖ్యమంత్రి దగ్గరనే మత్స్యశాఖ మంత్రిని పెట్టుకుంటే ఎవరైనా పోయి ముఖ్యమంత్రి చర్చ జరుపుతారా? ఎవరైనా పోయి నిధులు కేటాయిస్తారా? కాబట్టి వెంటనే మత్స్యశాఖకు మంత్రి పదవిని కేటాయించాలి. మా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి. ఏ తెలంగాణలో ఇప్పటిదాకా గవర్నమెంట్ ఏదైతే చేప పిల్లలు సొసైటీకి ఎన్ని చేప పిల్లలు అవసరమో, ఏ సొసైటీకి ఎన్ని జలవనరులకు ఎంత చేప పిల్లలు అవసరమో అన్ని కావాల్సిన చేప పిల్లలు మాకు ఇవ్వాల్సిందే. దానికి సంబంధించి టెండర్లు కాకుండా, దానికి సంబంధించి దళారీ సిస్టమ్ కాకుండా మా సొసైటీ అకౌంట్ అనే డబ్బులు జమ చేయాలని మీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు గుత్తల రవీందర్, తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ మత్స్యకారుల సంఘం నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్న వాళ్ళలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం యొక్క నగదు రూపంలో, ఎందుకంటే చేప పిల్లలు వేయడం అనేది ఒక కుంభకోణంగా మారిపోయిన నేపథ్యంలో అందుకు సంబంధించిన నగదును ఆయా సొసైటీలకు అందించాలని, సొసైటీలలో వాళ్ళ అకౌంట్లలో నేరుగా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా దాదాపు ఇప్పటికీ 2020 నుంచి ఇప్పటిదాకా దాదాపు 6 సంవత్సరాలుగా చనిపోయిన వాళ్ళకి, మత్స్యకారులకి ఎక్స్గ్రేషియా కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇంతవరకు చెల్లించడం లేదు. దాదాపు 500 కుటుంబాలు, 500 మంది చనిపోయిన ఇప్పటికీ 500 పైంది. ఈ 500 కుటుంబాలకి ఎక్స్గ్రేషియా తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్లను వెంటనే జమ చేయాలని కోరుతూ ఉన్నాము. మహిళా మత్స్యకార సొసైటీలను కూడా ఈ విధంగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు అన్నిట్లలో సగం ఉన్నట్టుగా మత్స్యకారులలో కూడా వాళ్ళు సగ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు కానీ సొసైటీలు మాత్రము 6000 సొసైటీల్లో కనీసం 1000 కూడా మహిళా మత్స్యకార సొసైటీలు లేవు. కాబట్టి పురుషుల సొసైటీలో సమానంగా మహిళా మత్స్య సొసైటీలను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సంఘం ఈ ధర్నా డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించిన అనేక సమస్యల్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి 5,000 కనీసం 5,000 కోట్లతో వెంటనే మత్స్యకారుల పరిపుష్టి కోసము, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసము 5,000 కోట్లతో ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని కోరుతా ఉన్నాము. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం అమలు జరిపిన 5 ఏళ్ళు అమలు జరిపింది. దాదాపు 20,050 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అమలు జరిపింది. ఆ పథకంలో కనీసం తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం వాడుకోలేదు. దానివల్ల తెలంగాణలో ఉన్న మత్స్యకారులన్నీ కూడా చాలా వరకు నష్టపోయారు. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి, దానికి బదులుగా ప్రభుత్వమే ఒక 5,000 కోట్లతో ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేసి ఇక్కడ ఈ మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మన భారతదేశ పౌరులం కాదా? మన ఓటు హక్కు లేదా? మన ఓట్లు వేస్తారేమా? మన ఓట్లు వేయండి, నాయకులు అయినా మనకెందుకు రాలే? మన మాట రూపాయలు ఖర్చు చేస్తే మీరు తెలంగాణ మత్స్యకార కుటుంబాలకు ఒక్కరికి 1 పైసలు రాలే. నాయకులు ఏం చేస్తున్నట్టు, ఈ అధికారులు ఏం చేస్తున్నట్టు అందరూ కలిసి మనకు పంగనామాలు పెడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి అడగండి అన్న అంటున్నాం. మన తరఫున తెలంగాణ మత్స్య కార్మిక ఉత్సవ ప్రయోజనంలో 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తెలంగాణకు 100 కోట్లు ఎందుకు రాలేదు? ఉచిత చేపల పంపిణీ పథకమైనా కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆయన ఎలక్షన్ల కోసము 2018లో 1000 కోట్ల రూపాయలు మందికి ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఆశపడుతున్నారు. రేపో మాపో ప్రభుత్వం మాకేమైనా ఇస్తుందేమో అని ఆశపడుతూ ఇందులో ఓట్లు వేసుకుంటా చెప్పినా కొద్ది కనీసం ఒక 5,000 కోట్ల రూపాయలు తెలంగాణలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మత్స్యకార సొసైటీలను బాగు చేస్తే తప్ప. కాబట్టి మనం డిమాండ్ చేస్తాం వేదిక నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇతరులకు ఏ విధంగా అయితే
అనేక కులాల బీసీ కులాలకు కానీ ఎస్సీ కులాలకు కానీ ఎస్టీలకు కానీ అట్లనే మాకు కూడా మత్స్యకారులకు కూడా ప్రత్యేకంగా ఇమ్మీడియట్ గా ఒక స్కీమ్ అనౌన్స్ చేయాలని చెప్పి మనం ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. 5,000 కోట్ల రూపాయలతో మనం మరియు ఎండిపోయిన చెరువులు కుంటలు లీజులు రద్దు చేయాలి. ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి పథకం ద్వారా అందరికీ ఐక్యత. మత్స్యకారుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం. మత్స్యకారుల సమస్యలు పోరాడతాం. ఈ ఏడాది మత్స్య మత్స్య సొసైటీలందరికీ నగదు జమ చేయాలి. వర్ధిల్లాలి మత్స్యకారుల ఐక్యత. మత్స్యకారుల సొసైటీలన్నిటికీ 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి. మత్స్య సొసైటీకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలి.